స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమె ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? ప్రభు మిమ్మల్ని బలపరిచారా? దేవుడు గొప్పోడు. మరి దేవుని కృప ఏంటంటే ప్రతిదినము ఈ విధంగా నడిపిస్తూనే మరి ముందుకు సాగుతూ ఉన్నాం. మరి అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. రాబో కాలమందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది, నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే రాబో కాలమందు నీకు మేలు కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దినం మన పరిస్థితి చాలా దయనీయంగా ఉండొచ్చు, విచారకరంగా ఉండొచ్చు, కృంగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు, బలహీనతలు ఉండొచ్చు, మరి భయాందోళనలు ఉండొచ్చు, డిప్రెషన్లు ఉండొచ్చు, అలాగే రకరకాలైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళొచ్చు. అయితే ఈ దినాన్ని చూసి నువ్వు కృంగిపోవద్దు. కానీ రాబో కాలం ఒకటి ఉంది, దేవుడు సెలవిచ్చిన దినం. మరి ఆ దినాన్ని నీకు మేలు కలగబోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. మీ పరిస్థితులు ఈ దినాన్ని చూసి చూడనట్టు వదిలేండి. రేపటి దినాన్ని మీరు మేలు చూడబోతున్నారు. ఆ మేలు ఇప్పుడు మీరు మరి విశ్వాసం ద్వారా చూడండి. మీ జీవితంలో అది కలుగుతుంది అని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం మీద చదువుతున్నారు. వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. నీ కృపించండి, నీ దయ ఉంచండి, మేలు చేయమని ప్రార్థిస్తూ తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని ఎంతమంది ప్రజలు ఏ అవసరతలో ఉన్నారో వారందరి అవసరతని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అలాగే ప్రభా నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, యవనస్తులకు చక్కటి వివాహాలు జరిగించమని, గర్భాలను బిడ్డ గర్భఫలాలు దయచేయమని, అలాగే తండ్రి చదువుకొనిచున్న బిడ్డలకి నాయన ఫీజులు కట్టే కృప తల్లిదండ్రులకి దయచేయమని, నా తండ్రి చదువుకొనిచుండగా నేను బిడ్డలకు మంచి జ్ఞానం, జ్ఞాపశక్తిని మీరు దయచేయమని, ఎగ్జామ్స్లో పాస్ అవడానికి సహాయం చేయమని, తోడండి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. అలాగే దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించండి బిడ్డలందరికీ కూడా నీకు యొక్క క్షేమము, సమాధానము కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసునామములో పేరట అడుగుచున్నాం తండ్రి. ఆమె నేను నమ్ముతున్నాను. ప్రియమందిని బిడ్డారా, ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.